ఎమ్మెల్సీ మరియు వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా 44వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేషన్ నీలి రాఘవ ఆధ్వర్యంలో 250 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కేక్ కట్ చేసి బాణాసంచాలు పేల్చి భాజా భజంత్రీలతో ఘనంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి స్వాగతించారు. అనంతరం కార్పొరేటర్ నీలి రాఘవ పెద్ద గజమాలతో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ ని కట్ చేసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నా బర్త్డేకి సంబంధించి ఈరోజు చాలామంది పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నాయకులు కానీ వీరందరూ కూడా దగ్గరగా వచ్చి ఈరోజు సెలబ్రేషన్స్ చేయడం నేను ఒక బాధ్యతగానే తీసుకుంటాను. వీరందరూ ఎంతో నమ్మకంగా ఈరోజు పార్టీ కార్యక్రమాల్లో కానీ ఇటువంటి కార్యక్రమాల్లో కానీ పాల్పంచుకోవడం, వీరి నమ్మకానికి తగ్గట్టుగా రాబోయే రోజుల్లో నేను తప్పకుండా పనిచేయడం కూడా జరుగుతుంది. మొదటి నుంచి కూడా నేను కాలేజ్ ఫీల్డ్లో కానీ రెడ్ క్రాస్లో కానీ అదేవిధంగా పొలిటికల్గా వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఏదైతే నాకు ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి నేను మొదటి నుంచి కూడా ప్రయత్నిస్తాను. ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో నెల్లూరు నగర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి సంబంధించి పూర్తి యాక్టివ్గా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఉత్సాహంగా ఉండడం చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ప్రతిపక్ష పార్టీగా గట్టిగా ప్రజల పక్షాన్ని పోరాటంలో కానీ అలానే ప్రజల సమస్యలని ప్రభుత్వానికి తెలియజేయడంలో కానీ యాక్టివ్గా పనిచేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అలానే ఈరోజు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తల నాయకులు పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారో తప్పకుండా రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారందరినీ కూడా మనసుకు దగ్గరగా పెట్టుకొని చూసుకోవడం కూడా జరుగుతుంది. వారికి ఏ సమస్యలున్నా కూడా వారితో పాటు నిలబడడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మంచిగా అన్ని డివిజన్లలో కూడా రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ వాటన్నింటినీ కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగా జరిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.